ఇప్పుడు వరి నూర్పిడి యంత్రం గురించి తెలుసుకుందామా? వరి నూర్పిడి అనేది పంట కోత తర్వాత చాలా ముఖ్యమైన పని. వాతావరణం అనుకూలంగా లేని సమయంలో, కూలీలు అందుబాటులో లేని పరిస్థితులలో ఈ వరి నూర్పిడి యంత్రం నిజంగా రైతులకు ఓ వరం లాంటిది. ఇది వరి పంటను నూర్చడమే కాకుండా జల్లెడబట్టి శుభ్రపరిచి గింజలను వేరు చేస్తుంది. 5 అశ్వశక్తి గల ఆయిల్ ఇంజన్తో కానీ, విద్యుత్ మోటార్తో కానీ, లేదా ట్రాక్టర్ పీటీఓ షాఫ్ట్ ద్వారా కానీ ఇది పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ యంత్రంలో వలయాకారంలో ఉన్న ఒక సిలిండరు ఒక షాఫ్ట్ ద్వారా బేరింగులపై బిగించబడి ఉంటుంది. సిలిండర్ క్రింద భాగంలో అర్ధవర్తులాకారంలో ఇనుప కడ్డీల కాన్కేవ్ బిగించబడి ఉంటుంది. సిలిండరు, కాన్కేవ్ల మధ్యకు పంటను నెట్టడానికి ఒక మూతి కూడా కల్పించబడి ఉంటుంది. ఈ రెండింటి మధ్యనే పంట నూర్పిడి జరుగుతుంది. ఇందులో ఉన్న బ్లోయర్ ద్వారా గింజలు గడ్డి నుండి వేరు చేయబడతాయి. యంత్రంలోని సిలిండరు, కాన్కేవ్ల మధ్య సిఫార్సు చేయబడిన ఖాళీ ఉంటేనే గింజలు ముక్కలు కాకుండా వేరు చేయబడతాయి. ఈ వరి నూర్పిడి యంత్రంతో పంట నూర్చడానికి 5 మనుషులు కావాల్సి వస్తారు. గంటకు 8 నుండి 10 క్వింటాళ్ల వరి ధాన్యం నూర్చుకోవచ్చు. గింజలు గడ్డి నుండి వేరు చేయబడి శుభ్రపరచబడి బయటకొస్తాయి. వేరు చేయబడిన గింజలు యంత్రానికి ఒక పక్క నుండి బయటకొస్తాయి. గడ్డి యంత్రం వెనుక భాగాన పడుతుంది. దీన్ని ఒక మనిషి కర్ర ద్వారా దూరంగా లాగాలి. ఈ యంత్రంతో గడ్డి ముక్కలు కాదు. కాన్కేవ్ క్లియరెన్స్, గాలి ప్రసరించే వేగం, జల్లెడ వేగం, జల్లెడను శుభ్రపరిచే విధానం రైతులు అవసరానికి అనువుగా మార్పు చేసుకునేలా వీటిని అమర్చారు. ఒకచోట నుండి మరొక చోటుకు తీసుకువెళ్లేందుకు వీలుగా 2 రబ్బరు టైరు చక్రాలు బిగించబడి ఉంటాయి. ఈ వరి నూర్పిడి యంత్రం ధర సుమారు 45,000 రూపాయల దాకా ఉంటుంది. రైతులు ISI సర్టిఫికెట్ ఉన్న యంత్రాలను